అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మన ఛానల్లో ఫంక్షన్లో వడ్డించే ములక్కాడ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. గ్రేవీగా టేస్టీగా ఉండే ఈ కర్రీని రెడీ చేసుకుందామా అండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ కర్రీలకి పోటీ పడే విధంగా ఉంటుంది ములక్కాడ మసాలా కర్రీ. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చేయడానికి ములక్కాయ కొంచెం కండగలిగి మీడియం సైజులో ఉండేటట్టు చూసుకుని తీసుకోండి. కర్రీలోని గ్రేవీ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడే కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని 3-4 జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలని, 2 మొగ్గల్ని, 1 ఇంచు చెక్కని, కొద్దిగా మిరియాలని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి. జీడిపప్పు పలుకులు లేకపోతే గసగసాలనైనా యాడ్ చేసుకోండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసి వేయించుకోండి. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలుపుతూ వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోండి. నేను 1 టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. మనం వేసుకున్న టమాటా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకోండి. టమాటా సాఫ్ట్ అయ్యేలోపు మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. మనం వేయించుకున్న మసాలా దినుసులు మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఉసిరికాయ చేసేంత చింతపండుని నానబెట్టి వేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. దీన్ని ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మన గ్రేవీ అంత బాగా వస్తుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగంటకుండా చూసుకోండి. టమాటా పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం గ్రేవీ కోసం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసుకున్న పేస్ట్ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోండి. 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకు గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఒకసారి ఉప్పు కారాలను కూడా సరిచూసుకుని బాగా కలుపుకోండి. గ్రేవీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాయలను కూడా వేయించుకోండి. ములక్కాయలు ముందుగా నేను ఆయిల్లో వేయించి తీసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఇలా గ్రేవీలో వేసే ముందు ఖచ్చితంగా ములక్కాయలను వేయించుకుని వేసుకోండి. గ్రేవీ అడుగంటకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. మనం వేసుకున్న ములక్కాయలు బాగా ఉడికి గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఫంక్షనల్ స్టైల్లో ములక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఈ సీజన్లో ములక్కాయలు ఎక్కువగా లభిస్తాయి కదండి. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.